మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో కల్వకుంట్ల కవితకి ఏం చెప్తుందంటే, మీ పరిపాలన నాశనం అయిపోను, మీ పరిపాలన పాడైపోను, ఏం పరిపాలించిర్రా నాయన, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని బర్బాద్ చేసిరు, బంగారు తెలంగాణ అని పేరు చెప్పి బరివత్తల తెలంగాణ చేసిరు, ఏ ఒక్క ప్రజల దగ్గరికి పోయి రాలేదు. ఇవాళ పాదయాత్రలు చేస్తున్నట్టు ఎంత సిగ్గు తప్పినోళ్ళు శరం తప్పినోళ్ళు అని అనకుట్టనే అన్నట్టు అన్నది ఇవాళ పేపర్లో వచ్చిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. 10 ఏళ్ళు ప్రజల్లోకి పోలే, అందుకే ఇవాళ కేటీఆర్ పాదయాత్ర చేస్తుండేమో. 10 ఏళ్ళు అంటే ప్రజలకు పోలేగా, అందుకోసం ఇవాళ పాదయాత్ర చేస్తుండే కేటీఆర్ అని అంటుంది కల్వకుంట్ల కవితమ్మ. ఇంకేమంటుంది, శని పోవాలని వారణాసికి పోయి వెళ్ళి మొక్కొచ్చిందంట. వారణాసికి పోయి మొక్కొచ్చిందంట, ఈడగాదు అడగాది ఏకంగా వారణాసికి పోయిందంట. మరి కల్వకుంట్ల కవితమ్మకు శని ఎక్కడిది కావచ్చు? కోట్ల రూపాయలకు అధిపతి, కోట్ల రూపాయలకు అధిపతి. కేసీఆర్కు ముద్దుల బిడ్డే, కేటీఆర్కు ముద్దుల చెల్లె, హరీష్ రావుకు మరదలు. అవునా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళిన బిడ్డకు ఇంకేం శని ఉంటుందో నాకు అర్థం కాదు. కానీ ఆమెకు వచ్చిన శని ఏంది? నెంబర్ 1 కేటీఆర్, నెంబర్ 2 హరీష్ రావు. ఈయన శని పోవాలని వారణాసికి పోయి మొక్కొచ్చిందంట. చెప్పకనే చెప్తుంది, వారణాసికి పోయినా శని పోవాలని ఆడపోయి మొక్కొచ్చిన అని చెప్తుంది. మనసారా మొక్కొచ్చు దేవిని, దేవుడా ఇట్లన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ని, హరీష్ రావుని మొత్తం పార్టీ మొత్తం భూస్థాపితం చేసే ఉపాయం చేయమని కళ్ళు మూసుకొని దేవిని మొక్కొచ్చు. గంతకంటే మించిన శని ఏం లేదు ఆమెకు. ఏం తక్కువైంది? పిల్ల తరాలు కూర్చొని తిన్నా కానీ తరగా నాస్తి ఉంది ఆమెకు. ఇంకా శని ఎక్కడిది పాడైంది? శని ఎట్టుందంటే ఒక గిల రూపాయనే ఉంది, గా శని పోవాలని మొక్కొచ్చిందంట. ఇంకా తర్వాత ఏమంటది, ఏంది, నా పార్టీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా, నేను కూడా కోరుకుంటున్నా. కల్వకుంట్ల కవితమ్మ పార్టీ సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నీ పార్టీ సక్సెస్ అయితేనే కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలన్నీ జనాల మధ్యలోకి వస్తాయి. ఆయన చేసిన అవినీతి అక్రమాలలో నీకు కూడా ఎంతో కొంత బాగా ఉంటుంది కవితక్క. 10 సంవత్సరాలు అలా పార్టీ ఉన్నావు కదా, అంటే సానేళ్ళు ఉన్నావు. కానీ అధికారం వచ్చినాక కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇంకా చాలా మంది వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలల్లో నీకు బాగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు. ఆ విషయాలు మొత్తం బయటికి పెట్టే కొద్దీ నీ పార్టీ దినదినం అభివృద్ధి చెందుతుంది. అలా పాపం మొత్తం బయట పెడతామంటే నీ పార్టీ అభివృద్ధి చెందుతుంది. మరి అలా పాపం బయట పెట్టాలంటే నీ పార్టీ చల్లగా బతకాలి కదా. బతకాలంటే నువ్వు నిజాలు మొత్తం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకేమంటుంది ఇడ ఎక్కడబాయ, తనకు ఏదైనా శని ఉంటే పోవడం కోసమే తాను వారణాసి వెళ్ళి పూజలు చేశానని తెలిపారు. తాను ప్రారంభించే పార్టీ విజయం సాధించాలని కోరుకున్నా అన్నారు. కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారి పేర్లు మాత్రం వెల్లడించారని తెలిపిందట. వారి పేర్లు పొరపాటున కూడా బయటికి చెప్పదంట. నువ్వు చెప్పకపోయినావు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మాజీలు ఉన్నారట, తాజాలు ఉన్నారట. వీళ్ళంతా కల్వకుంట్ల కవితమ్మకి ఎప్పుడు టచ్లోనే ఉంటున్నారంట. ఏమని టచ్లు ఉంటుండొచ్చు? మళ్ళీ ఎట్టెట్ట రాష్ట్రాన్ని దోసుకోవాలని ఉండరా, లేకపోతే పెద్ద మనిషి ఎట్టెట్ట దోషిండి అనేది జనాలకు చెప్తాందుకు వస్తురా? ఇప్పుడు కేసీఆర్ నిష్పెట్టి కవితమ్మ ఏమిటి వస్తురా అంటే అర్థమైంది, కేసీఆర్ అయినా మోసం చేసి ఉండాలి, లేకపోతే కవితమ్మనన్నా ఏమైనా న్యాయం చేద్దాని ఆలోచన ఉండాలి. మరి ఆమె చేసిన మోసం చెప్పాలి కదా. వాళ్ళు చెప్తుండొచ్చునా? వాళ్ళ పేరు మాత్రం బయటికి చెప్పదట. చెప్పకుంటే దాచిపెట్టుకు, ఎన్నో దాచిపెట్టుకుని ఇవ్వాలి కాబట్టి ఇంకా రేపనన్నా పార్టీలో జాయిన్ అయితే అప్పుడు తెలుస్తుంది కదా, రావాలి వాళ్ళంతా. ఇంకా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టే బీఆర్ఎస్ను టార్గెట్ చేశానని, ఇప్పుడు అధికార పార్టీపై మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు. డిలిమిటేషన్తో మహిళా బిల్లును కలపడం వల్లే లోక్సభ వీగిపోయిందని, ఈ అంశంలో మహిళలను బీజేపీ వంచిందని కవిత మండిపడ్డారు. 2020లో జనగణనలో ఓబీసీలను లెక్కించి దాని ఆధారంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ కుట్రపూరితంగా 2 బిల్లులను కలిపి పార్లమెంట్లో ముందుకు తెచ్చిందన్నారు. తెలంగాణ, ఆంధ్ర ఆడబిడ్డలకు బీజేపీ మోసాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ఆడబిడ్డలంట బీజేపీ చేసిన మోసాన్ని మొత్తం గుర్తించాలంట. ఈ నెల 25వ తేదీన కొత్త పార్టీ ఆవిర్భావ రోజున ఆమె తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఆ తర్వాత ఆవిర్భావ సమావేశానికి బయలుదేరుతుందంట. మళ్ళీ అమరవీరుల స్తూపం దగ్గరికే పోద్దంట. ఎంతసేపటికి వీళ్ళ ఇంట్లో బాగా ఒక సెంటిమెంట్ నేర్చారు, అమరవీరుల స్తూపం కాడికి పోవాలి. కానీ
అమరవీరులకు మాత్రం న్యాయం చేసేది లేదు, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసేది లేదు. చేసి రైలు కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది అమరవీరుల దగ్గరికి పోయిండు, ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసిండు? వాళ్ళని ఎంతమందిని అదిగా ఏది రాజకీయంగా బయటికి తీసుకొచ్చిండు? ఒక్కరికన్నా ఆయమన్న పదవి ఇచ్చి ఎమ్మెల్యేగానో ఎంపీగానో మినిస్టర్గానో చేసిండా? ఏ ఒక్కళ్ళన్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ ఇండ్లల్లా ఏ ఒక్కరినైనా జర పెద్ద లీడర్ని చేసిండా? చేయలే. ఆయన అయ్యిండు, వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ అయింది, కొడుకు అయ్యిండు, అల్లుడు అయ్యిండు, సడకుల కొడుకులు అయ్యారు, పాలోళ్ళు పంగోళ్ళు అంతమంది అయ్యారు. కానీ అమరవీరులను మాత్రం ఏనాడు కూడా దగ్గర చేయలే. ఉద్యమకారుల లెక్క అయితే ఇంకా అసలు ఊసేయలేదు. ఉద్యమకారులు ఎన్నో రకాల ఉద్యమాలు చేసిరు. ఉద్యమకారులు మొత్తం పక్కకు పెట్టిండు. బయటవై బద్మాషిగాళ్ళని డబ్బులున్నోళ్ళని చాలా మందిని దగ్గర తీసిండు కాబట్టినే ఇవాళ జనాలందరికీ దూరం అయిపోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. ఇవాళ కల్వకుంట్ల కవిత ఏమంటే మీ ముఖాలు పాడైపోను, ఏ ఒక్కనాడైనా కనీసం ప్రజల కాడికి బొమ్మైతే పోరైరి, నా మాట నిరైరి, ఇవాళ నన్ను ఎలగొడితే పాటలకు వెళ్ళి మిమ్మల్ని ఏకంగా జనాలకు వెళ్ళి ఎలగొట్టి ఫామ్ హౌస్కి పరిమితం చేసిరు. నాయన అన్న బావా అని చెప్పకుంటే చెప్తుంది. శని పోవాలని ఏ దూరం పోయి మొక్కొచ్చిందట, దేవుని మొక్కొచ్చిందట. ఆ శని ఏ రూపంలో ఉందంటే అన్న రూపంలో, భావ రూపంలో, అజయ రూపంలో ఉన్నట్టుంది. నీ పార్టీ దినదినం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా. కానీ నువ్వు కూడా దినదినము కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ పోతా ఉంటే నీ పార్టీ పైకి పోతూ ఉంటుంది. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యాల కాకుండా ఇంకా 6 నెలలకో 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకైనా కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కవితక్క. కాకపోతే మీ అన్న చేసిన అక్రమాలు మొత్తం బయట పెడితేనే